మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. తనకు అవకాశం ఇస్తే యువతకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తానని జనసేనాని హామీ ఇచ్చారు. గురువారం బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. నేడు విజయనగరం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. సూర్యుడల్లే పైకి లేచినాడు, గుండె నిండా ధైర్యమున్న వీరుడు. భగత్ సింగ్ భావమున్నవాడు, కెరటమల్లె దూసుకెళ్ళుతాడు, శిఖరమల్లె ఎదిగే నాయకుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. ఉదయం విజయనగరం జిల్లాలోని అయోధ్య మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. అనంతరం నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంఖాడ మండలం సింగవరం గ్రామంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. నచ్చిందే చేస్తాడు, పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు, ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు, ప్రశ్నించే ధీరుడు వీడు, మా అందరి నాయకుడు. జనసేనుడు మా వీరుడు, జనసేనుడు మా దేవుడు. మధ్యాహ్నం గుంటూరు జిల్లాలో పవన్ పర్యటిస్తారు. సత్తెనపల్లిలో మధ్యాహ్నం 1:30 నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తెనాలిలోని మార్కెట్ యార్డు నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు నిర్వహించనున్న రోడ్డు షోలో పాల్గొనున్నారు పవన్. 5 గంటలకు మున్సిపల్ ఆఫీస్లో గ్రౌండ్లో నిర్వహించే సభలో ప్రసంగిస్తారు పవన్ కళ్యాణ్. నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం, నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. నీ మాటే వింటే చాలు పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి నేతాజీ నాడు తెలుసుకుందాం. నేతాజీ, వాళ్ళ పవన్ కళ్యాణ్ ఏ జిల్లాలో పర్యటించనున్నారు, ఎన్ని సభల్లో పాల్గొనబోతున్నారు? సార్వత్రిక ఎన్నికల్లో గెలిచే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న జనసేనాని ఇవాళ విజయనగరం, గుంటూరు జిల్లాల్లో పర్యటించబోతున్నారు. మొత్తం 4 బహిరంగ సభలు, ఒక రోడ్ షోని ఆయన ఇవాళ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు విజయనగరంలోని అయోధ్య మైదానంలో ఉన్న ఎంఆర్ స్టేడియంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 11:30కు నెల్లిమర్ల నియోజకవర్గం సింగవరం గ్రామంలో బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి మెయిన్ రోడ్ లో సత్తెనపల్లిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అనంతరం తెనాలిలో సాయంత్రం 4 గంటలకు మార్కెట్ యార్డ్ నుంచి మున్సిపల్ ఆఫీస్ సెంటర్ వరకు పవన్ కళ్యాణ్ రోడ్ షోను నిర్వహిస్తారు. అనంతరం మున్సిపల్ ఆఫీస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంటే మొత్తంగా 4 బహిరంగ సభలు, ఒక రోడ్ షోలో పవన్ కళ్యాణ్ ఇవాళ పాల్గొనబోతున్నారు. ప్రతి బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ తన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ప్రజలకు వివరిస్తూ, అలానే అధికార విపక్ష పార్టీల వైఖరి ఏదైతే ఉందో దాన్ని ఎండగడుతున్నారు. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అన్నది ఏ విధంగా వస్తుంది, ఆ విషయంలో జనసేన పార్టీ ఎలాంటి పోరాటాలు చేస్తుంది, అందుకు ఏ విధంగా సన్నద్ధమైనట్టు కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు బీఎస్పీతో పొత్తు కూడా ఆ రకంగానే పెట్టుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కనుక ప్రధానమంత్రి అయితే వెంటనే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన బహిరంగ సభల్లో చెప్పారు. అలానే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలైతే బ్రహ్మరథం పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ సభలోకి ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. Please subscribe New Waves.